హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు లాగన్ చికెన్ రెసిపీ చూపించబోతున్నానండి. ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూసుకుందాము. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. తర్వాత సాల్ట్ వేసుకుందాము. నేను 2 స్పూన్లు వేసుకున్నాను సాల్ట్. అలాగే కారం కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు కారాలు ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 చిన్న స్పూన్తో పసుపు వేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండుకుందామండి. 1 కాయ పిండుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకుందామండి. 1 హాఫ్ అన్ అవర్ అలాగే పక్కకు పెట్టాలన్నమాట. అంతా కలిసేలాగా ముక్కకి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మసాలాలు వేయించుకుందామండి. లవంగాలు, మరాఠీ మొగ్గ, మిరియాలు, షాజీరా, చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి, నల్ల విలాచీలు 2, తెల్ల విలాచీలు, ధనియాలు. ఇవి లైట్గా వేయించుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు వేయించుకోవాలండి. చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పులు, కొబ్బరి వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇది 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. జీడిపప్పులు 10, బాదం పప్పులు 10, కొబ్బరి మీ ఇష్టం అండి. కొబ్బరి గ్రేవీకి ఎంత కావాలో అంత, చిన్న ముక్కైనా లేదంటే కొంచెం పెద్ద సైజు ముక్కైనా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయాగా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడాను ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలను పొడి చేసుకుందామండి. విడివిడిగా పొడి చేసుకోవాలన్నమాట. జీడిపప్పులు విడిగా, మనం ఈ గరం మసాలా విడిగా పౌడర్ చేసుకొని పక్క పెట్టేసుకుందాము. మనం ముందుగానే చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి. అందులో మనం ఇప్పుడు పట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పులు కలిపి పెట్టుకున్నాం కదండి మనము పేస్ట్. ఆ పేస్ట్ కూడా ఇందులో కలుపుకోవాలి. చక్కగా ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి. కొబ్బరి, జీడిపప్పులు, బాదం పప్పులు వేసిన పేస్ట్ అన్నమాట. ఓకేనా? ఇది ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకుందామండి. అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా ఇలాగ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను గోరువెచ్చని పాలల్లో ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి కొద్దిగా. ఎందుకంటే నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఇది నేను ఆప్షన్గా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు రంగు కలిపిన పాలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇంత కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, అది 1/2 కప్పు వరకు పోసుకుందామండి. పోసుకొని అంతా కలిపేసుకుని ఒక పక్కకు పెట్టుకుని 1 అవర్ 2 అవర్స్ వరకు పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందామండి. చెప్పాను కదా 1-2 అవర్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా
చక్కగా అయిపోయింది కదా, పక్క పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇది సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. చూస్తున్నారు కదంటే ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాగా కలుపుతూ ఉండాలి, అడుగు అంటకూడదు, మాడకుండా చూసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇదే మూమెంట్లో పచ్చిమిరపకాయల ముక్కలు చీల్చుకొని వేసుకోవాలండి. ఇలాగా చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే తీసేయచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తంలో కలుపుతూ ఉండాలండి. ఇంకా బాగా ఉడికించుకుంటే సిమ్లో పెట్టేసి కనీసం ఒక 30 మినిట్స్ అన్న సిమ్లోని పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా ఉడకాలన్నమాట. ఇలాగే సిమ్లో ఇంకా 10 నిమిషాలు ఉంచాలి. మాకు గట్టిగా వద్దు, గ్రేవీ వండుకున్న వాళ్ళంటే వేడి వాటర్ పోసుకోండి ఒక చిన్న గ్లాసు, లేదంటే ఇలాగే ఉడకనివ్వండి. ఓకేనా? ఇంకా దీంట్లో వచ్చి చెప్పలేము, చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.